జన జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించెను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అడువడుగు మండెరా జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉన్నా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాపు కాయరా సరే ఏం పేరు మనోడి పేరు మీ అబ్బాయి గణేష్ చూడండి ఊరందరూ కొద్దిగా ఈసారి మాత్రం అందరు సహకరించండి ఇప్పుడు ఆవిడ 2 సార్లు చేసినా సరే ఉపయోగం లేదు కళ వచ్చేసాం ఏమన్నా మనకు ఉపయోగం ఉందా కళ వచ్చేసిన ఉపయోగం లేదు ఈసారి నాకు అందరూ ఒక అవకాశం ఇవ్వండి మన గ్రామానికి ఏటి కావాలి నేను చేస్తాను అన్ని చేస్తాను కదా అందరూ ఒక తాటి మీదకి రండి మీ ఊరికి ఏ పనులు కావాలో నాకు చేయించుకోండి నేనైతే అన్ని విధాలు మీకు సహకరిస్తాను అవునవును అవును అవును మొన్న నామినేషన్కే అవునవును అవును ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉంటాయండి మన ఊర్లో ఎన్ని ఇళ్ళు 28 ఇళ్ళు ఎన్ని ఓట్లు అండి మనది 78 ఓట్లు మరి స్థానికంగా జడ్పీటీసీలు అందరూ ఉంటారు అవి ఏమి నమ్మకండి జడ్పీటీసీలు వేరు అవి వేరు ఎమ్మెల్యే ఎన్నిక వేరు జడ్పీటీసీ స్థానిక ఎన్నికలు వేరు అవునవును అవును అవును మరి 2 సార్లు ఓడిపోయాను 2 సార్లు ఓడిపోయాను నాకు కూడా చివరి అవకాశం ఇది సరే ఎవరు మూడులో వచ్చారు మాట్లాడాను 2 విషయాలు మాట్లాడానా ఏదో ఒకసారి మైక్ ఇచ్చేసి కూర్చొని అందరు కూర్చోండి అమ్మా అందరికీ నమస్కారం గదవలస గ్రామస్తులకి నమస్కారం ఈరోజు ప్రచారంలో భాగంగా మన ఊరు రావడం జరిగింది మన పంచాయతీ మరి ఇంతకుముందు కడగండ పంచాయతీ 2గా విడిపోయిన తర్వాత చాకలగూడ పంచాయతీ అయింది మరి చాకలగూడ పంచాయతీలో మరి నీకు జడ్పీటీసీ కూడా ఉన్నారు అయినా సరే నేనేం చెప్తున్నానంటే మీ పంచాయతీ సంబంధించి నిధులు కానీ అలాగే పనుల విషయంలో నేరుగా నా దగ్గర రండి ఖచ్చితంగా మీ ఊరికి ఏం కావాలి సీసీ రోడ్లు కానీ ఇట్లాంటివి ఏవైనా సరే సర్పంచ్ దీంట్లో ఏమి ఉండవు నిధులు ఇచ్చేది మేము కదా డబ్బులు ఇచ్చేది పంచాయతీ డబ్బులు ఇచ్చేది మేము మీకు సీసీ రోడ్డు కావాలని ఏం కావాలని నా దగ్గర రండి తప్పకుండా మీకు చేసి పెట్టే బాధ్యత నాది అలాగే ఇల్లు కానీ పెన్షన్లు కానీ మరి ప్రధానంగా మనకు కావాల్సినటువంటి ఇల్లు కావాలి అంతే కదా మన ఊర్లో ఇల్లు కావాలి పెన్షన్లు కావాలి
అవును, ఉద్యోగాలు లేవు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో పూర్తిగా అమ్మా, ఈ ప్రభుత్వంలో పూర్తిగా మన గిరిజనులు మర్చిపోయారమ్మా. ఇప్పుడు మీరు గదపలో, ఊరంతా గదపలే కదా, ఇక్కడ మన నియోజకవర్గంలో మీరు మీరు మన బొడ్లపాడు అంతే కదా, గదవలస, బొడ్లపాడు దగ్గర ఈ 2 గ్రామాలు గదపలు, బుయ్యాల వలస, ఇంకా బుయ్యాల వలస, చిలకల వలస, డోలగొడ దగ్గర ఉన్నారు కొంత, ఆ చివర మన జంపగొడ దగ్గర. ఈ 4-5 గ్రామాల్లో ఉన్నారు, గదపలు ఉన్నారు. మిగతాదంతా జాతాలు సమర. కాబట్టి మీరు మీ గ్రామానికి సంబంధించి ఇప్పటివరకు మరి ఆవిడైతే ఏం చేయలేదు, మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఖచ్చితంగా అంటే నేను ఒక్కటే మీ అందరికి మాట ఇస్తున్నాను, నన్ను ఒక అవకాశం ఇవ్వండి. మరి ఆవిడ 2 సార్లు గెలిచింది, నేను 2 సార్లు ఓడిపోయాను, 3వసారి మీ దగ్గరికి వస్తున్నాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి, నాకు గెలిపించండి. మీ ఊరికి ఏం కావాలో మీరే పెద్దలందరూ నాకు రండి. ఏ సమస్యలు, ఇల్లు కానీ, పెన్షన్లు కానీ, అలాగే మిగతా ఏమైనా సరే ఏ పనులు ఉన్నారంటే ఖచ్చితంగా నేను చేస్తాను మీ గ్రామానికి సంబంధించి. అలాగే మరి ఇప్పటివరకు ఈవిడైతే ఏం చేయలేదు, కళావతి 2 సార్లు గెలిచింది, మన గ్రామానికి ఏం చేయలేదు. మన గిరిజనులు కూడా పూర్తిగా మర్చిపోయారు ఆవిడ. దానితో మన ఎస్టీ కూడా కాదు ఆవిడ, మీకు తెలుసో లేదో. మేము ఈ మధ్యన కోర్టు కూడా వెళ్తున్నాం, ఎస్టీ కాదు ఆవిడ. ఇప్పటి వరకు మేము ఎస్టీ అనుకున్నాం కానీ ఎస్టీ కూడా కాదు ఆవిడ, మన గిరిజనులు కాదు ఆవిడ. దయించి, ఎందుకంటే ఆవిడ పొలం మీద కూడా ఇప్పుడు ఇది నడుస్తుంది, పొలం మీద కూడా మరి గొడవ నడుస్తుంది. మరి గిరిజన రాజకారణప్పుడు మనం ఏ విధంగా గెలిపిస్తాం ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. మనకి పథకాలు ఒకసారి మీకు తెలియజేయాలి. పథకాలు మంచి పథకాలండి బాబు. ఉండరా, నువ్వు పక్క రారా. ఈరోజు మంచి పథకాలు ఇవన్నీ కూడా. మనకి 3 గ్యాస్ నెంబర్లు కావాలంటే ఫ్రీగా గలాస్ గుర్తుకు వేయండి. లేదు మాకొద్దు 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా అవుతాయంటే ఫ్యాన్ గుర్తుకు వేయండి. ఏమండి, 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా కావాలంటే గలాస్ గుర్తుకు వేయాలా. అలాగే పెన్షన్ 4,000 కావాలంటే గలాస్ గుర్తుకు వేయండి. 4,000 పెన్షన్ కావాలంటే గలాస్ గుర్తు. లేదు 3,000 కావాలంటే ఫ్యాన్ గుర్తు. ఆప్షన్ మన దగ్గర ఉంది. అలాగే మరి నెలకి 1,500 ఆడవాళ్ళందరికీ కూడా ఇప్పుడు జగన్ ఇస్తున్నాడా నెలకి ఆడవాళ్ళకి? ఇప్పుడు మీ ఊరు పొదుపు సంఘాలు ఎన్ని ఉన్నాయి మన ఊర్లో? పొదుపు సంఘాలు 2 అంటే 20 మంది ఉన్నారా? 24 మందిలో చేయడం ఎంతమందికి వచ్చిందమ్మా? అంటే 24 మందిలో 10 మందికి వచ్చింది, 14 మంది రాలేదు. మరి మీరేం చేశారు తప్పు? 14 మంది, మీ 14 మందికి ఎందుకు ఇవ్వలేదు? మరి ఒడిశాలో సరే అప్పుడు పసుపు కుంకుమ డబ్బులు ఇచ్చాడు కదా చంద్రబాబు, మరి అప్పుడు ఒడిశలో ఉన్న వాళ్ళకి అందరికి ఇచ్చాడు కదా, మరి అడిగేందుకు జగన్ ఇవ్వలేదు? అంటే మీలో మీకే తగులు పెట్టేశాడు, అంతేనా? మీలో మీకే ఒకరికేమో ఇంకొకరికేమో ఇవ్వకపోవడం. మీరిద్దరు బాగా మీరు అపశైలు అనుకోండి, మీరు అపశైలు అయితే ఎవరికో అక్కకో ఎవరికో డబ్బులు వస్తాయి, చెల్లులకు రాదు. ఎందుకంటే వయసు సరిపోదు. మీ అక్కేమో నీ దగ్గర రేటు అనలేదు, నువ్వే మీ అక్కేట అనలేదు, కానీ మనసులో ఉంటుంది మా అక్క వచ్చింది మా అప్పకి నాకు రాలేదు, నువ్వు అనుకుంటావు, తిట్టుకుంటావు మనసులో, అంతేనా లేదా? కానీ ఇలాగ జగన్ ఏం చేస్తుంటే ఇలాగ చేశాడు. అంటే మనం అలా చేయమనమాట. ఏం చేస్తాం మనం? అందరికీ మన కుటుంబంలో ఎంతమంది ఆడలు ఉంటే అంతమందికి ఆ రోజు పసుపు కుంకుమ డబ్బులు ఇచ్చామా? అందరికి ఇచ్చామా? అందరికి వయసుతో నిమిత్తం లేకుండా 18 సంవత్సరాలు దాటిన అందరికీ కూడా డబ్బులు ఇచ్చాం. ఇప్పుడు కూడా అదే విధంగా 18 సంవత్సరాలు దాటిన అందరికీ కూడా డబ్బులు ఇస్తాం. అంటే 1,500 నెలకి జీతంలాగా ఇస్తాం వాళ్ళందరికీ కూడా. మరి నెలవారీ 1,500, సంవత్సరానికి ఎంత అవుతుంది? 18,000. అంటే అందరు ఆడవాళ్ళకి కూడా 18,000 ఇస్తాం, ఎవరికి వదలం. ఏమంటే జగన్లాగా ఎవరికి ఉండదు. కాబట్టి మనము చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన గాజు గ్లాస్ వేయడం మంచిది. ఏమండి, ఎందుకంటే పథకాలు మంచి పథకాలు కదా.
జగన్ కన్నా మంచి పథకాలు మనం ఇస్తున్నాం. కాబట్టి మీరు రెండు ఆలోచనలు పెట్టుకోకండి. గ్రామస్తులందరూ పెద్దయినా ఎవరు కూడా రెండు ఆలోచనలు పెట్టుకోకండి. గలాస్ గుర్తుకి అందరూ ఇవ్వండి. వాళ్ళు వస్తారు, వైసీపీలు వస్తారు, చిన్న ఒత్తిడి చేస్తారు. ఆ జడ్పీడీసీ రావు వస్తారు, ఒత్తిడి చేస్తారు. ఒత్తిడి చేసినందువల్ల మనం దొరికిపోవాలా? అవసరం లేదు కదా. కాబట్టి ఏమైనా మీకు ఒత్తిడి ఇస్తున్నా చెప్పండి, నేను వస్తాను. మన వాళ్ళు ఎవరు పెద్దలు ఉన్నారు, అందరు పంపిస్తాను. కాబట్టి ఒత్తిడికి రంగాల్సిన పని లేదు. ఈసారి అందరు గ్రామస్తులందరూ నాకు సహకరించండి, ఓటేయండి. పథకాలు అయితే కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే ఆడవాళ్ళకి బస్సు ప్రయాణం ఉచితం. ఇప్పుడు బస్సు తెలుసు కదా, మీరు ఆ సెంటర్కి వెళ్ళిపోతే మన సెంటర్కి చక్కగా మీరు పాలకొండ వచ్చి బస్సు మీద ఫ్రీగా, పాలకొండ కూడా బస్సు మీద ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి పథకాలన్నీ మన గురించి పెట్టాం. ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రతి పంచాయతీకి ₹1,00,00,000 నిధులు ఇస్తున్నామండి. ఎంతండి? పంచాయతీకి ₹1,00,00,000 నిధులు ఇస్తున్నాం. ₹1,00,00,000. ఈ ₹1,00,00,000 కూడా మీ పంచాయతీ సంబంధించి అన్ని పంచాయతీలు, సీతంపేటలో ఉన్న పంచాయతీలు అందరూ అన్ని పంచాయతీలకి ₹1,00,00,000 నిధులు. మీ ఊర్లో సీసీ రోడ్డు కావాలంటే సీసీ రోడ్ వేసుకోవచ్చు. మీ ఊర్లో ఏదైనా సిమెంట్ ట్యాంక్, వాటర్ ట్యాంక్ కావాలన్నా కట్టించుకోవచ్చు. ఇలా ₹1,00,00,000 వరకు ప్రతి పంచాయతీకి కేటాయిస్తున్నామండి. మీరందరూ కూడా ఇవన్నీ మంచి పథకాలు, అలాగే మంచి నిధులు కూడా మనం పంచాయతీకి ఇస్తున్నాం. కాబట్టి అందరూ కూడా నా మాట వినండి. అందరూ ఈసారి నాకు సహకరించండి. ఖచ్చితంగా మీ ఊరిని అభివృద్ధి చేసే బాధ్యతని నేను తీసుకుంటాను. సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మన గుర్తు గ్లాస్. అయ్యా గాజుల సైకిల్ బదులు గ్లాస్ వచ్చిందండి. అందరం గ్లాస్ వేద్దాం. ఇది కూడా చూడండి, అక్కడ గాజు గ్లాస్ చూసారా? అది వేయాలమ్మా. ఒక కంపెనీ తేవాలి, ఒక ఎవరికి ఉద్యోగాలు లేవు. ప్రతి సంవత్సరం ఉద్యోగాలు తీస్తానన్నాడు. ఏంటి? ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగాలు తీస్తానని చెప్పాడు. మాట వరకు చెప్పడం, కానీ ప్రతి సంవత్సరం తీయడం లేదు జగన్. కాబట్టి ఈసారి జగన్ మాత్రం ఇంటికి పంపించేద్దామమ్మా. ఏమి పంపించేద్దాం? ఇంటికి పంపించాలని మనం వెయిట్ చేయాలా? దేనికి వేయాలా? గలాస్కేనా? గలాస్ కోట్ వేద్దాం, అందరూ వేద్దాం. మీ ఊరందరూ వేయండి. మీ ఊరికి చూసుకున్న బాధ్యత నాది. సరే అండి, సెలవు ఇప్పిస్తారా?